హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో డిమోయిస్ థియరమ్కి సంబంధించి ఇంకొన్ని మోడల్స్ మనం నేర్చుకుందాము. ప్రీవియస్ సెషన్స్లో కొన్ని ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా. ఈ సెషన్లో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనే టాపిక్ మీద కొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకుందాం, రైట్? సరే, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే అర్థం ఏంటి అంటే, ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ క్యూబ్ రూట్ 1 ఈక్వల్ టు ఏ. ఈ విధంగా రాసామనుకోండి, అంటే క్యూబ్ రూట్ 1 చేసినప్పుడు అది ఏ అనే వాల్యూకి ఈక్వల్ అయింది అనుకోండి. దానికి 3 రూట్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది ఎట్లా చెప్పాలి అంటే, చూడండి, జనరల్గా క్యూబ్ రూట్ 1 అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఐ కుడ్ సే 1 పవర్ 1/3 ఈక్వల్స్ టు ఏ అని అర్థం, అవునా కదా? సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను అనుకోండి. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఐ డూ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? I will be getting 1 power 1/3 into 3 equals to a power a cube. So this is nothing but 1, 3 cancel అయిపోతే 1 is equal to a cube. సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు? a cube minus 1 equal to 0. అవునా? ఇదొక క్యూబిక్ ఈక్వేషన్. సో a cube minus 1ని ఎలా రాస్తాను అంటే, a minus 1 into a square plus a plus 1. Can I write like this? అవునా కదా? మనకి బికాస్ we know a formula a cube minus b cube equals to a minus b into a square plus ab plus b square. అవునా కదా? సో a minus 1 into a square plus a plus 1 equal to 0. ఆల్ రైట్. సో ఇక్కడ ఏమవుతుందన్న, a minus 1 equal to 0 అండ్ a square plus a plus 1 equal to 0. ఇది కానీ 0 అవ్వాలి, అంతే కదా? సో కాబట్టి a షుడ్ బి ఈక్వల్ టు 1 హియర్. అంటే ఇది ఒక రియల్ రూట్ అనమాట. మొత్తం 3 రూట్స్ ఉన్నాయి. a ఈక్వల్ టు 1 అనేది ఒక రియల్ రూట్. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లో కనిపిస్తుంది. దీన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో a స్క్వేర్ ప్లస్ a ప్లస్ 1 ఈక్వల్ టు 0, అవునా? a ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a minus b plus or minus root of 1 minus 4, right, divided by 2. a equal to minus 1 plus or minus root minus 3 by 2. అవునా? therefore a equal to minus 1 plus or minus I root 3 అని రాయొచ్చు కదా. రూట్ ఆఫ్ మైనస్ 1 అంటే I కదా, I root 3 divided by 2. so what can I write here? a equal to minus 1 plus I root 3 by 2 comma minus 1 minus I root 3 by 2 ఇలా రాయొచ్చు, రైట్? సో వచ్చినటువంటి ఇక్కడ ఏ వాల్యూస్ ఎంత? ఒక వాల్యూ ఏమో మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 by 2 వచ్చింది. మరొక వాల్యూ ఏమో మైనస్ 1 మైనస్ ఐ రూట్ 3 by 2 వచ్చింది, రైట్? సో దీస్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ యూనిటీ. దీస్ 3 ఆర్ ద రూట్స్ అనమాట. అర్థమైందా? అయితే అస్తమానం ఇలా రాయకుండా మనం ఏం చేస్తామంటే, దీని యొక్క నొటేషన్ ఉంది. ఆ నొటేషన్ ఏంటనేది చూద్దాం, ఈ రూట్స్ యొక్క నొటేషన్. ఓకే ఫ్రెండ్స్, let us see some important notes. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే మనం ఇందాకే చూసాం. ఇక్కడ 3 రూట్స్ వచ్చాయి. 1 తర్వాత మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 by 2 మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 by 2 మైనస్ 1 మైనస్ ఐ రూట్ 3 by 2 కదా. సరే, ఇక్కడ మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 by 2నే ఒమేగా అని మనం పిలుస్తాం, ఓకేనా? ఒమేగా అంటే ఇది అని దాని అర్థం. దీని వాల్యూ, ఒమేగా వాల్యూ ఈజ్ దిస్ వన్. ఒమేగా స్క్వేర్ అంటే దీన్ని మనం స్క్వేర్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఇది వస్తుంది, మైనస్ 1 మైనస్ ఐ రూట్ 3 by 2. సో ఈ 3 కూడా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. దిస్ ఈజ్ ద రియల్ నెంబర్. ఈ 2 కూడా ఇమాజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, రైట్? సో మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 by 2 అంటే ఒమేగా, మైనస్ 1 మైనస్ ఐ రూట్ 3 by 2 అంటే ఒమేగా స్క్వేర్. గాట్ ఇట్? సరే, ఇప్పుడు ఈ 3 రూట్స్ని కూడా నేను యాడ్ చేశాను అనుకోండి, నాకు 0 వస్తుంది ఎప్పుడైనా, అంతే. తర్వాత ఈ సపోజ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అయింది కాబట్టి 1 ప్లస్ ఒమేగా రాసినప్పుడు ఒమేగా స్క్వేర్ అటు వెళ్తే మైనస్ ఒమేగా స్క్వేర్. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఈ ఒమేగా అటు వెళ్ళినప్పుడు మైనస్ ఒమేగా అవుతుంది. అర్థమైందా? అంటే సమ్ ఆఫ్ ఎనీ 2 రూట్స్ ఆర్ నెగిటివ్ ఆఫ్ అదర్. ఏవైనా 2 రూట్స్ని యాడ్ చేసినప్పుడు థర్డ్ రూట్ యొక్క నెగిటివ్కి ఈక్వల్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? ఆ తర్వాత ఒమేగా క్యూబ్ అంటే ఈ మూడింటిని ప్రొడక్ట్ చేసామనుకోండి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనమాట. 1 ఇంటూ ఒమేగా ఇట్స్ నథింగ్ బట్ ఒమేగా క్యూబ్. ఈ మూడింటిని కూడా 3 రూట్స్ని కూడా మనం ప్రొడక్ట్ చేసినప్పుడు మనకి 1 అనే వాల్యూ వస్తుంది. తర్వాత ఒమేగా పవర్ 4 ఎంత? ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ ఈజ్ 1, అవునా కదా? ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాస్తాం కదా. ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ ఆల్రెడీ 1 ఇంటూ ఒమేగా ఈజ్ ఒమేగా, అవునా కదా? ఒమేగా పవర్ 5 అంటున్నాడు, అవునా కదా? ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్. 3 + 2 5 కదా. సో ఒమేగా క్యూబ్ ఈజ్ ఆల్రెడీ 1 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఒమేగా స్క్వేర్. ఒమేగా పవర్ 6 అంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్. ఒమేగా క్యూబ్ ఈజ్ 1 ఇంటూ 1 ఈజ్ 1.
సో ఈ విధంగా చేస్తాం, అర్థమైందా? సో అండ్ ఫర్ ఏ అనే నెంబర్ అనేది రియల్ నెంబర్ అయిందనుకోండి, పాజిటివ్ రియల్ నెంబర్ అయిందనుకోండి, అప్పుడు క్యూబ్ రూట్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ ఒమేగా స్క్వేర్. అంటే ఏ ప్లేస్లో సపోజ్ 7 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, క్యూబ్ రూట్ 7 ఏమవుతుంది 7 ఒమేగా స్క్వేర్. అలా ఇక్కడ కూడా అంతే, ఏ అనేది ఒక నెగిటివ్ రియల్ నెంబర్ అయితే ఏ ఒమేగా స్క్వేర్. ఈ విధంగా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనేవి మనం చూస్తాం, క్యూబ్ రూట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. రైట్ నానా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see few problems basing on this particular concept. Right? The first problem, look at the board. First problem. All right, friends, look at a question. ఇది ఒక 2 marks question, ఓకేనా? సో ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటున్నాడు కదా. సరే, ఎట్లా చేయాలి? సో క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటున్నాడు కదా. జనరల్గా మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు క్యూబ్ రూట్ 1 ఈక్వల్ టు ఏ అనుకున్నాం, అవునా కదా? సో క్యూబ్ రూట్ 1 ఈక్వల్ టు 1 అన్నప్పుడు ఏ అనుకుంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే క్యూబ్ రూట్ 1 అన్నాం. మరి క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటే క్యూబ్ రూట్ 8 అంటాం, అంతే కదా? లెట్ క్యూబ్ రూట్ 8, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే 8, ఇక్కడ 1 పెట్టాం మనం. క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటే ఇక్కడ 8 పెడుతున్నాం అంతే, విచ్ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ మనం సపోజ్ ఏ అనుకుందాం. క్యూబ్ రూట్ 8 వాల్యూని సపోజ్ లెట్ us డిఫైన్ ఏ ఆర్ ఎల్స్ ఎక్స్, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. సో ఆర్ ఎల్స్ నేను సపోజ్ ఏ బదులు ఎక్స్ అనుకోండి, మీ ఇష్టం. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు? 8/1/3 ఈజ్ నథింగ్ బట్ ఎక్సే కదా. ఇప్పుడు దీన్ని నేను క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, if I do cubing on both sides, what I will be getting here? 8/1/3 into 3 equal to x cube అవుతుంది. So 3 gets cancelled, 8 equal to x cube. ఓకేనా? సో x cube వాల్యూ ఈజ్ 8. సరే, సో దీని ఇప్పుడు ఏం చేస్తాను? x cube ఈజ్ నథింగ్ బట్ కెన్ ఐ రైట్ యాజ్ 2 cube ఇంటూ 1 అని రాయొచ్చు కదా. ఇంటూ 1 ఎందుకు రాసానో చూడండి. సో 8ని నేను 2 cube అని రాయొచ్చు, ఇంటూ 1 కూడా రాయొచ్చు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే బోత్ సైడ్స్ 1/3తో మల్టిప్లై చేస్తాను. సో x cube హోల్ పవర్ 1/3 ఈక్వల్స్ టు 2 cube ఇంటూ 1/3 ఇంటూ 1 పవర్ 1/3. రైట్? సో ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయిపోయినప్పుడు x ఈక్వల్ టు ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది, ఇక్కడ 1 పవర్ 1/3 మిగులుతుంది, అవునా కదా? సో ఐ విల్ బి గెటింగ్ ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీయే కదా, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ యొక్క ఫార్ములాస్ ఏంటి? 2 ఇంటూ వాట్ ఆర్ ద రూట్స్ నానా? 1 ఒమేగా స్క్వేర్. కాబట్టి 2 మూడిటితో కూడా మల్టిప్లై అవుతుంది. సో x ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఈజ్ 2, 2 ఇంటూ ఒమేగా, దిస్ ఈజ్ 2 ఒమేగా స్క్వేర్, అవునా కదా? సో దీస్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, వేర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ 8, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీని యూజ్ చేసి క్యూబ్ రూట్స్ ఆఫ్ 8ని మనం సాల్వ్ చేసాం, అర్థమైందా? అయితే వేర్ చివరిలో ఏం రాయాలి? వేర్ ఒమేగా ఈక్వల్స్ టు -1 ప్లస్ i√3/2 అండ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు -1 - i√3/2. ఈ విధంగా చేస్తారనమాట. దీస్ 3 ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 8. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the నెక్స్ట్ కాన్సెప్ట్. అంటే క్యూబ్ రూట్స్ ఆఫ్ 1 తెలిస్తే మనం దేనికైనా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్ రైట్, ఓకే ఫ్రెండ్స్, look at the next question. If the cube roots of unity are 1 omega square, then the roots of the equation x minus 1 whole cube plus 8 equal to 0. ఎలా చేయాలి చూద్దాం. What is the given equation? Given equation is x minus 1 whole cube plus 8 equal to 0 కదా. సో దీని నుంచి ఏం రాయొచ్చు? x minus 1 whole cube equals to -8 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, see friends, how can I write as -8? సో x minus 1 whole cube, దీన్ని నేను -2 whole cube అని రాయొచ్చు కదా -8ని, బికాస్ మైనస్కి క్యూబ్ చేస్తే మళ్ళీ మైనసే వస్తుంది. 2 cube is 8. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సో సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే, దీన్ని నేను ఏం చేస్తాను అంటే దీంతో పాటుగా ఇంటూ 1 అని కూడా రాస్తాను ఫర్ మై కన్వీనియన్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, రైట్? సో ఇప్పుడు క్యూబింగ్ 1/3తో మల్టిప్లై చేస్తే బోత్ సైడ్స్ నాకు ఏమొస్తుందన్న x minus 1 whole cube హోల్ పవర్ 1/3 మల్టిప్లై చేస్తున్నాను. హోల్ పవర్ 1/3తో మల్టిప్లై చేయడం ఇన్ ద సెన్స్ ఈ క్యూబ్కి ఇంటూ 1/3 చేస్తున్నాను, రైట్? సో -2 whole cube ఇంటూ 1/3 ఇంటూ 1 పవర్ 1/3, రైట్? 3 క్యాన్సిల్ అయిపోతుంది, రైట్? ద ఫైనల్ రిజల్ట్ ఈస్ హియర్ x minus 1 ఈక్వల్ టు -2, రైట్? అంతేనా? -2, ఓకే,
సో 1 power 1/3 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అన్నప్పుడు వాట్ ఆర్ ద రూట్స్? x minus 1 is equal to minus 2. వాట్ ఆర్ ద రూట్స్ నాన్న? 1 కామా ఒమేగా కామా ఒమేగా స్క్వేర్. సో మల్టిప్లై చేస్తే x minus 1 ఈక్వల్ టు మైనస్ 2 కామా మైనస్ 2 ఒమేగా కామా మైనస్ 2 ఒమేగా స్క్వేర్. సో నాకు x కావాలి, రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x కావాలి కాబట్టి x ఈక్వల్ టు ఈ మైనస్ 1 అటు వెళ్తే ప్లస్ అయిపోతుంది కదా, మూడింటికి ప్లస్ 1 వస్తుంది. సో 1 minus 2 కామా 1 ప్లస్ 1 minus 2 ప్లస్ 1 minus 2 ఒమేగా కామా ప్లస్ 1 minus 2 ఒమేగా స్క్వేర్, రైట్. సో x ఈక్వల్ టు మైనస్ 1 కామా 1 minus 2 ఒమేగా కామా 1 minus 2 ఒమేగా స్క్వేర్. దీస్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ ద పర్టికులర్ గివెన్ ఈక్వేషన్. ఈ పర్టికులర్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనమాట. అర్థమైందా? హియర్ ఒమేగా ఎంత? -1 ప్లస్ i√3/2. ఒమేగా స్క్వేర్ ఎంత? -1 మైనస్ i√3/2. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్. ఇది కూడా 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నౌ లెట్ us see another question, right? ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద అనదర్ క్వశ్చన్. ఇది మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా అడిగిన క్వశ్చన్ నాను. సో ఇఫ్ 2 మార్క్స్ అడిగారు. ఇఫ్ 1 కామా ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఆల్ రైట్, సరే. సో గివెన్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. అవునా? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అయినప్పుడు మనం ఏం చెప్తాం? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 0 అని చెప్తాం. అవునా కదా? దీని నుంచి మనం ఏం రాయొచ్చు? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఒమేగా అనే రాయొచ్చు కదా. ఇలా ఉంచండి, రైట్. సో వాట్ ఈస్ ద వాల్యూ ఈజ్ ఆస్కింగ్? ద వాల్యూ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ వాల్యూ అడుగుతున్నారు. సో దీన్ని నేను ఈ విధంగా రాయొచ్చు కదా, 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. సో 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఈ టర్మ్ నుంచి నేను మైనస్ ఒమేగాని నేను కన్సిడర్ చేసుకోవచ్చు. సో మైనస్ ఒమేగా హోల్ క్యూబ్, ఇట్స్ నథింగ్ బట్ -2 ఒమేగా హోల్ క్యూబ్. వాట్ ఐ విల్ బి గెటింగ్? -2 హోల్ క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్. అవునా? -2 హోల్ క్యూబ్ అంటే ఇట్స్ -8 హియర్. అవునా కదా? మైనస్ క్యూబ్ ఈజ్ మైనస్ అగైన్, 2 క్యూబ్ ఈజ్ 8. ఒమేగా క్యూబ్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఒమేగా క్యూబ్? ఒమేగా క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 1. సో ఆన్సర్ ఈజ్ -8 since omega cube is equal to 1. అవునా కదా? సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్? ద వాల్యూ ఈజ్ 8. అర్థమైందా? సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక ప్లస్ ఇచ్చి ఉంటే దాని వాల్యూ 0 క్యూబ్ ఈజ్ 0 అయ్యేది, కానీ ఇక్కడ మైనస్ ఇవ్వడం వల్ల ఆన్సర్ -8 అయింది. అర్థమైందా? ఓకే, ప్లీజ్ నోట్ దిస్. ఖచ్చితంగా మీరు ఏ ఫామ్లో అయితే మెన్షన్ చేస్తున్నారో అది ఖచ్చితంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. If 1 comma omega square are the cube roots of unity, find 1 minus omega plus omega square whole power 5 plus 1 plus omega minus omega square whole power 5. సరే, సో ఇది మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఇవి కూడా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చాడు కదా. సో గివెన్ 1 ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. అవునా కదా? సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? we can say 1 plus omega square equal to 0 అని చెప్తాం. అవునా కదా? ఆల్రెడీ దీన్ని అలా ఉంచండి. దిస్ ఈస్ ద వాల్యూ దట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. అవునా కదా? సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. అవునా? దీన్ని ఎలా రాయొచ్చు? 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా హోల్ పవర్ 5 అని రాయొచ్చు, ప్లస్ 1 మైనస్ దీని అలాగే ఉంచండి, 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. దీన్ని 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మైనస్ ఒమేగాయే కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. సో మైనస్ ఒమేగా హోల్ పవర్ 5 ప్లస్ మరి 1 ప్లస్ ఒమేగా అంటే ఇట్స్ నథింగ్ బట్ మైనస్ ఒమేగా స్క్వేరే కదా. మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. So this is -2 omega whole power 5 plus -2 omega square whole power 5. అవునా? This is nothing but -2 whole power 5 omega power 5 plus -2 whole power 5 omega square whole power 5. అవునా? So this is nothing but -32, sorry. అవునా కదా? 2 power 5 is 32, minus power odd number is minus itself. So it's omega power 5, this one again -32, this one omega square whole power 5.
జనరల్గా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఒమేగా స్క్వేర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సి ఫ్రెండ్స్ ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ 1 ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. మనం ఏం నేర్చుకున్నాము, we have learned that omega cube value is 1 and omega square అన్నప్పుడు we have seen the properties regarding the cube roots of unity, right? అయితే దీన్ని a power m whole power n అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ a power m whole power n అన్న a power n whole power m అన్న ఒకటే కదా. దీన్ని ఎలా రాస్తాను చూడండి, ఒమేగా పవర్ 5 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా, అవునా. ఇక్కడ ఈ రెండిట్లో ఒమేగా పవర్ 5 కామన్ తీయచ్చు, ఎస్ ఓ నో. సో వాట్ కెన్ ఐ రైట్, సో -32ని ఒమేగా పవర్ 5ని కామన్ తీస్తే నాకేమొస్తుంది, ఐ విల్ బి గెటింగ్ 1 నెక్స్ట్ ప్లస్ -32 కూడా వచ్చేసింది, ఎస్ ఓ నో. ఒమేగా పవర్ 5 ఇక్కడ ఒమేగా పవర్ 5 మిగులుతుంది, ఎస్ ఓ నో. ఆల్ రైట్. సో ఒమేగా పవర్ 5 అంటే మనం ఏం చెప్పుకున్నాము, ఒమేగా పవర్ 5 ఈజ్ ఇన్ ద సెన్స్ ఒమేగా పవర్ 5 ఇన్ ద సెన్స్ ఒమేగా స్క్వేర్, అవునా కదా. ఒమేగా పవర్ 5 ఈజ్ నథింగ్ బట్ ఒమేగా స్క్వేర్, అవునా కదా. ఎందుకని, ఇది ఇంటూ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఒమేగా పవర్ 5 అంటే మనం ఏం రాయొచ్చు, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా స్క్వేర్. దిస్ వాల్యూ ఈజ్ ఆల్రెడీ 1, ఒమేగా పవర్ 5 అంటే ఒమేగా స్క్వేర్కి ఈక్వల్. సో సి ఫ్రెండ్స్, సో ఒమేగా పవర్ 5 ప్లస్ ఒమేగా స్క్వేర్ రీప్లేస్ చేయొచ్చు కదా. సో -32 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ 1 plus omega square, yes or no. All right. So how can I write -32 into omega square into 1 plus omega square ante it's nothing but minus omega, avuna. So this is minus into minus is plus, 32 omega square into omega is omega cube value is 1, 32 into 1 equals to 32. This is the answer, right? Please note this. This is a very very important question. Now let us see another question. Okay friends, let's solve another question. ఇది కూడా మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సి, ఇఫ్ 1 omega square are the cube roots of unity, okay, then prove that 2 minus omega square, 2 minus omega power 10, 2 minus omega power 11 ఈ నాలుగింటి యొక్క ప్రొడక్ట్ వచ్చేసి 49 అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు కదా. సరే, ఎట్లా సాల్వ్ చేయాలి సీనానా. ఓకే, గివెన్ 2 minus omega 2 minus, సపోజ్ దీన్ని LHS అనుకుందాం, ఆర్ ఎల్స్ మనకి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని మెన్షన్ చేశారు కదా. కాబట్టి మనం గివెన్ 1 omega square ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, రైట్, యూనిటీ అనుకున్నప్పుడు దీని నుంచి మనం ఏం చెప్పచ్చు అంటే 1 plus omega square వాల్యూ ఎంత, it's nothing but 1 plus omega square is always equal to 0 kada. Sare, what is the LHS, we have to prove that అని చెప్పి దీన్ని రాసి అండర్లైన్ చేయండి, it's really very important. తర్వాత what is the LHS ఏమి ఇచ్చారు, 2 minus omega square into 2 minus omega power 10 into 2 minus omega power 11, అవునా. All right, so 2 minus omega, but before doing this I need to find out what exactly omega power 10 and omega power 11 is. omega power 10 వాల్యూ ఎంత, omega power 11 వాల్యూ ఎంత ముందు నేను ఫైండ్ అవుట్ చేస్తాను. omega power 10 అంటే నేను ఏం రాయొచ్చు, omega power 9 into omega అని రాయొచ్చు కదా. సో వాట్ ఈజ్ omega power 9, omega cube whole cube, 3 3s 9 కదా. ఆల్ రైట్, సో వాట్ ఈజ్ omega cube నాన్న, ద వాల్యూ ఈజ్ 1, రైట్. సో 1 cube into omega ఈజ్ నథింగ్ బట్ omega, అంటే omega power 10 ప్లేస్లో ఒమేగాని రీప్లేస్ చేయొచ్చు. తర్వాత వాట్ ఈజ్ omega power 11 అంటే omega power 10 ఇంటూ omega కదా, అవునా కదా. omega power 10 అంటే omega అని ఆల్రెడీ మనకి ఇక్కడ తెలిసింది. సో omega ఇంటూ omega విచ్ ఇస్ ఈక్వల్ టు omega స్క్వేర్, అంటే omega power 11 ప్లేస్లో omega స్క్వేర్ని మనం రీప్లేస్ చేయొచ్చు. సో ఐ విల్ బీ గెటింగ్, సి ఫ్రెండ్స్, 2 minus omega ఇంటూ 2 minus omega స్క్వేర్ ఇంటూ 2 minus omega వస్తుంది. omega power 10 ప్లేస్ ఇది రీప్లేస్ చేస్తున్నాను, అండ్ omega power 11 ప్లేస్లో 2 minus omega స్క్వేర్ని రీప్లేస్ చేస్తున్నాను, రైట్. సరే, ఇప్పుడు 2 minus omega ఇంటూ 2 minus omega ఉంది, అంటే 2 minus omega హోల్ స్క్వేర్, ఇక్కడ 2 minus omega స్క్వేర్ 2 minus omega స్క్వేర్ 2 minus omega స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ నేను ఏం రాయొచ్చు, ఏబీ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో 2 minus omega ఇంటూ 2 minus omega స్క్వేర్ హోల్ స్క్వేర్, అంతేనా. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే 2 into 2 is 4 minus 2 omega square
minus 2 omega, minus into minus is plus, ఏమవుతుంది omega into omega square is omega cube, అంతేనా? whole square, yes or no? సరే, so 4 minus, right, 2 2's 4, 2 minus 2 omega square, minus 2 omega, ఓకే. తర్వాత ఇక్కడ మైనస్ 2 కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా కదా, ప్లస్ ఒమేగా క్యూబ్, ఎస్ అవును. ఇక్కడ మైనస్ 2 కామన్ తీసినప్పుడు మైనస్ కూడా బయటకు వచ్చేస్తుంది, ప్లస్ కమ్స్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా. సో 4 minus 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇస్ నథింగ్ బట్ -1. దీని నుంచి ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే మనం -1 అని రాయొచ్చు. సో -1 ప్లస్ ఒమేగా క్యూబ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 హోల్ స్క్వేర్, రైట్? ఆల్ రైట్. ఇక్కడ చూడండి, ఈక్వల్స్ టు 4 minus into minus is plus 2 plus 1 whole square. 4 plus 2 is 6, 6 plus 1 is 7, 7 square is nothing but 49. ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట, రైట్? దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ ఫర్ యువర్ ఐపీ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ మెసేజ్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ కాల్ us. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. Bye-bye.